ఈ వీడియోలో మనం ప్రాబబిలిటీ చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ డైస్, త్రో ఆఫ్ డైస్ అనేది చాలా ఇంపార్టెంట్, రైట్? యూ త్రో ఎ సింగిల్ డైస్ ఆర్ 2 డైస్ సైమల్టేనియస్లీ. ఇలాంటివి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. మనం నేర్చుకోవాల్సిన టాపిక్ ఇది. ప్రాబ్లమ్స్ ఆన్ టాసింగ్ కాయిన్స్, యూనో కాయిన్ టాస్ చేయడం, లేకపోతే 2 కాయిన్స్ సైమల్టేనియస్లీ టాస్ చేయడం, లేకపోతే 3 కాయిన్స్ టాస్ చేయడం, ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. వీ హ్యావ్ టు లెర్న్ దిస్ వన్ ఆల్సో. ఫైండింగ్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ గివెన్ టైప్ ఆఫ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 1 to 100 నెంబర్స్ ఉన్న డిస్క్స్ ఉన్నాయనుకోండి. ర్యాండమ్గా పిక్ చేసినప్పుడు ప్రైమ్ నెంబర్ రావడానికి ఎంత ప్రాబిలిటీ ఉంది, లేకపోతే ఈవెన్ నెంబర్ రావడానికి ఎంత ప్రాబిలిటీ ఉంది, ఆడ్ నెంబర్ రావడానికి ఎంత ప్రాబిలిటీ ఉంది, మల్టిపుల్ ఆఫ్ 3 రావడానికి ఎంత ప్రాబిలిటీ ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ జనరల్గా వస్తుంటాయి. సో వీ హ్యావ్ టు లెర్న్ దిస్ ఆల్సో, హౌ టు సాల్వ్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఫైండింగ్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ గివెన్ కలర్డ్ ఆబ్జెక్ట్. మన దగ్గర డిఫరెంట్ కలర్డ్ డిస్క్స్ ఉండొచ్చు, డిఫరెంట్ కలర్డ్ బాల్స్ ఉండొచ్చు. వాటిలో ఫర్ ఎగ్జాంపుల్ రెడ్, బ్లూ అండ్ గ్రీన్ కలర్ బాల్స్ ఉండి రెడ్ కలర్ బాల్ ర్యాండమ్గా పిక్ చేసినప్పుడు రావడానికి ఎంత ప్రాబిలిటీ, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి డెఫినెట్గా రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్స్ ఈ టాపిక్స్. ప్రాబ్లమ్స్ ఆన్ ప్లేయింగ్ కార్డ్స్, డెక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్ ఉంటాయి కదా, దాన్ని బేస్ చేసుకుని ప్రాబిలిటీ క్వశ్చన్స్. జనరల్గా ఇది లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్లో వస్తూ ఉంటుంది. సో వీ హ్యావ్ టు లెర్న్ దిస్ ఆల్సో. ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు కవర్ ఆల్ దీస్ టాపిక్స్ అండ్ గోయింగ్ టు సాల్వ్ 6 ప్రాబ్లమ్స్ ఫ్రమ్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్. టోటల్ 6 రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్స్ తీసుకుని 6 క్వశ్చన్స్ ఫ్రమ్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఐఎమ్ గోయింగ్ టు సాల్వ్ నౌ. Okay, learn all that so that you can score 100% marks from probability chapter. Okay, in our channel we have videos on math concepts, example problems, exercise problems and important questions from old question papers and model papers. Subscribe to our channel now and share it with your friends. Thank you. This problem, a die is thrown once. Find the probability of getting an even number. Find the probability of getting an odd prime number. Possible outcomes of throwing a dice we have seen just now. We can get any of these numbers 1, 2, 3, 4, 5, 6, right? So looking at the formula, we can say that probability of event E is defined as P of E equal to number of outcomes favorable to event E divided by number of all possible outcomes, right? Number of all possible outcomes is 6. Numerator value తెలియాలి. న్యూమరేటర్ వాల్యూ తెలియడం కోసం ఫస్ట్ వాట్ ఈస్ ద ఈవెంట్, ఫస్ట్ ఈవెంట్ తీసుకుందాం. గెటింగ్ అన్ ఈవెన్ నెంబర్ అనేది ఈవెంట్, రైట్? సో మనకి ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ చూస్తే కనుక 1, 2, 3, 4, 5, 6 అని ఉన్నాయి. ఇందులో ఈవెన్ నెంబర్స్ ఏంటి? నెంబర్ 2 ఈజ్ అన్ ఈవెన్ నెంబర్, నెంబర్ 4 ఈజ్ అన్ ఈవెన్ నెంబర్, నెంబర్ 6 ఈజ్ అన్ ఈవెన్ నెంబర్, రైట్? అంటే ఈవెంట్ స్పేస్, ఈ పర్టికులర్ ఈవెంట్ ఈ అనేది ఉంది కదా, గెటింగ్ ఎన్ ఈవెన్ నెంబర్, దానికి ఈవెంట్ స్పేస్ రాసామనుకోండి, దాంట్లో ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయి? 2, 4 and 6. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ దిస్ స్పేస్ 3, right? 1, 2, 3. That's why you can say that number of favorable outcomes is 3. Favorable outcomes 3 అయితే కనుక probability ఏమవుతుంది? 3 divided by 6, that is half. So I can say that probability of getting an even number is half. Understood? Now let's look at the second part of the problem. What is the probability of getting an odd prime number? ఓకే, ఇక్కడ ఈవెంట్ ఈ అనేది ఏంటి? గెటింగ్ అన్ ఆడ్ ప్రైమ్ నెంబర్. ఓకే, సో నౌ లెట్స్ లుక్ ఎట్ వాట్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, నెంబర్ 2 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్, 3 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్, 5 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్, రైట్? బట్ 2 అనేది ఈవెన్ నెంబర్, దట్స్ వై లెట్స్ క్యాన్సిల్ దిస్. సో వాట్ ఆర్ ద ఆడ్ ప్రైమ్ నెంబర్స్ పాసిబుల్? నెంబర్ 3 and నెంబర్ 5, right? That's why the event space is going to have these 2 numbers, right? So number of elements in this space, number 3 is 1 and number 5 is the second one, right? So favorable outcomes for this particular event to occur are 2.
నెంబర్ 3 వచ్చినప్పుడు గానీ, నెంబర్ 5 వచ్చినప్పుడు గానీ ఈ పర్టిక్యులర్ ఈవెంట్ అనేది అక్కర్ అవుతుంది, రైట్? That's why now I can say that probability of event E, in this particular case it is getting an odd prime number, is 2 divided by 6. That is equal to 1 by 3. So to answer the question, we can say that probability of getting an odd prime number is 1 by 3. Understood? Find the probability of getting sum of the numbers on them is 7 when 2 dice are rolled at a time. మీరు చూస్తే ఇక్కడ 2 dice are rolled at a time. అలా చేస్తే గనక వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఆన్ దెమ్ ఇస్ 7? ఇది క్వశ్చన్. దానికోసం మనం ఏం చేస్తామంటే లెట్స్ నౌ అండర్స్టాండ్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ రోల్ 2 డైస్ ఎట్ ఏ టైం. డై 1లో మీకు నెంబర్ 1 పడవచ్చు, 2 పడవచ్చు, 3 పడవచ్చు, 4, 5 ఆర్ 6 ఏ నెంబర్ అయినా పడవచ్చు, రైట్? డై 2కి వచ్చేసరికి 1 పడవచ్చు, 2 పడవచ్చు, 3 పడవచ్చు, 4 పడవచ్చు, 5 పడవచ్చు ఆర్ 6 ఏదైనా పడవచ్చు, రైట్? నౌ లెట్స్ లుక్ ఎట్ దిస్ కాంబినేషన్. ఫస్ట్ డైలో నెంబర్ 1 పడి సెకండ్ డైలో కూడా 1 పడింది అనుకోండి. వాట్ యు గెట్ ఈజ్ 1,1, రైట్? ఫస్ట్ డై 1 పడి సెకండ్ డైలో 2 పడింది అనుకోండి, యూ హ్యావ్ 1,2. అలా రాసుకుంటూ పోతే you get 1,1, 1,2, 1,3, 1,4, 1,5 and 1,6. These are the possible outcomes. అలా కాకుండా ఫస్ట్ డైలో 2 పడింది అనుకోండి, సెకండ్ డైలో ఈ 1 నుంచి 6లో ఏదైనా పడవచ్చు, రైట్? అలా అయితే కనుక అవుట్కమ్స్ ఏంటి? 2, 1, 2, 2, 2, 3, 2, 4, 2, 5, 2, 6. ఇలాగే ఫస్ట్ డైలో 3 పడి సెకండ్ డైలో 1 నుంచి 6 వరకు ఏదైనా నెంబర్ పడవచ్చు కాబట్టి అవుట్కమ్స్ ఇలా ఉంటాయి. ఇలా రాసుకుంటూ పోతే మనకి టోటల్ 36 పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయి, రైట్? సో వాట్ ఆర్ ద పాసిబుల్ అవుట్కమ్స్? 1, 1 నుంచి 6, 6 వరకు మనం ఇక్కడ రాసిన ఏవైతే ఉన్నాయో అవన్నీ పాసిబులే, రైట్? నౌ what is the probability definition? Probability of event E is defined as number of outcomes favorable to event E divided by number of all possible outcomes. ఇక్కడ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే మనకి 1, 1 నుంచి 6, 6 వరకు అన్నీ పాసిబుల్, రైట్? సో ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ వచ్చి 6 into 6 దట్ ఈస్ 36. సో టోటల్ 36 పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి, రైట్? డినామినేటర్ వాల్యూ 36 అని తెలుస్తుంది. ఈ ఫార్ములాలో న్యూమరేటర్ వాల్యూ తెలియాలంటే మనకి ఈవెంట్ ఈ అనేది ఏంటో చెప్పాలి. ఈవెంట్ ఈ ఏంటి? గెటింగ్ ద సమ్ of numbers is equal to 7, right? We are asked to find probability of sum of two numbers is 7 kabatti event E అనేది sum of two numbers getting sum of two numbers is 7 అనేది ఈవెంట్. మీరు చూస్తే కనుక 1,6, 2,5 చూడండి, 1,6 ఎంత? సమ్ 7, 2,5 సమ్ 7, 3 plus 4 7, 4 plus 3 7, 5 plus 2 7, 6 plus 1 7, రైట్? ఈ పర్టికులర్ కాంబినేషన్స్ వచ్చినప్పుడు మనకి సమ్ వచ్చి 7 అవుతుంది, రైట్? సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అని అడిగాం అనుకోండి, 1, 2, 3, 4, 5, 6. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ 6. సో యాజ్ పర్ ద ఫార్ములా ప్రాబబిలిటీ ఆఫ్ getting sum of two numbers is 7 is 6 divided by 36, that is equal to 1 by 6. This is the answer, right? What is the probability of getting exactly 2 heads when 3 coins tossed simultaneously? మన దగ్గర 3 coins ఉన్నాయి, వాటిని సైమల్టేనియస్గా టాస్ చేస్తే కనుక వాట్ ఈస్ ద ప్రాబిలిటీ టు గెట్ ఎగ్జాక్ట్లీ 2 హెడ్స్? 2 హెడ్స్ పట్టడానికి ప్రాబిలిటీ ఎంత అనేది క్వశ్చన్, రైట్? నౌ ప్రాబిలిటీ డెఫినేషన్ మీకు తెలుసు. ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ ఈజ్ డిఫైన్డ్ యాజ్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. ఇక్కడ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి? టాసింగ్ 3 కాయిన్స్ సైమల్టేనియస్లీ అనేది ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసినప్పుడు అసలు అవుట్కమ్స్ ఎలా ఉంటాయి అనేది ఫస్ట్ చూద్దాం మనం.
మనకు తెలుసు ఒక కాయిన్ టాస్ చేస్తే హెడ్ కానీ టెయిల్ కానీ పడుతుంది, రైట్? కాయిన్ 1 టాస్ చేశాను అనుకో, హెడ్ పడవచ్చు లేకపోతే టెయిల్ పడవచ్చు, రైట్? కాయిన్ 1 హెడ్ పడి కాయిన్ 2లో హెడ్ అయినా పడవచ్చు లేకపోతే టెయిల్ అయినా పడవచ్చు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ కాయిన్ 1 వచ్చి టాస్ పడింది అనుకోండి, కాయిన్ 2కి హెడ్ పడవచ్చు లేకపోతే టెయిల్ కూడా పడవచ్చు, రైట్? నౌ కాయిన్ 3కి వద్దాం. కాయిన్ 3కి వచ్చేసరికి కాయిన్ 1 హెడ్ పడి కాయిన్ 2 హెడ్ పడి కాయిన్ 3కి వచ్చేసరికి హెడ్ అయినా పడవచ్చు లేకపోతే టెయిల్ అయినా పడవచ్చు, రైట్? సిమిలర్లీ కాయిన్ 1లో హెడ్ పడి కాయిన్ 2లో టెయిల్ పడి కాయిన్ 3కి వచ్చేసరికి హెడ్ అయినా పడవచ్చు టెయిల్ అయినా పడవచ్చు, రైట్? ఇలా రాసుకుంటూ పోతే మనకి పాసిబుల్ కాంబినేషన్స్ ఆర్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అనేవి ఎన్ని ఉంటాయో చూద్దాం ఇప్పుడు. హెడ్ 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 ఈ 3 పట్టడం అనేది ఒక కాంబినేషన్, రైట్? ఫస్ట్ దాంట్లో హెడ్ పడి రెండో దాంట్లో హెడ్ పడి మూడో దాంట్లో టెయిల్ పట్టడం అనేది ఒక కాంబినేషన్, రైట్? హెడ్ టెయిల్ అండ్ హెడ్ ఇది ఒక కాంబినేషన్. హెడ్ టెయిల్ అండ్ టెయిల్ అనేది అనదర్ కాంబినేషన్, రైట్? నౌ ఫస్ట్ కాయిన్ టెయిల్ పడి సెకండ్ కాయిన్ హెడ్ థర్డ్ కాయిన్ హెడ్ పడితే ఒక కాంబినేషన్ పాసిబుల్, రైట్? ఫస్ట్ కాయిన్ టెయిల్ పడి సెకండ్ కాయిన్ హెడ్ అండ్ థర్డ్ కాయిన్ టెయిల్ పట్టడం అనేది ఒక పాసిబిలిటీ, రైట్? టెయిల్ టెయిల్ అండ్ హెడ్ ఈజ్ అనదర్ పాసిబిలిటీ. టెయిల్ అండ్ టెయిల్ అనేది అనదర్ పాసిబిలిటీ. మీరు ఇప్పుడు ఇవన్నీ చూశారు కదా, ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే కనుక ఆల్ హెడ్స్ నుంచి ఆల్ టెయిల్స్ వరకు ఏ కాంబినేషన్ అయినా పడవచ్చు. సో ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 1 2 3 4 5 6 7 8 టోటల్ నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అనేది ఈ పర్టికులర్ ఎక్స్పెరిమెంట్కి 8, రైట్? సో ప్రాబిలిటీ కనుక్కోవాలంటే నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ. ఇక్కడ ఈవెంట్ ఈ అనేది ఏంటి? గెటింగ్ ఎగ్జాక్ట్లీ 2 హెడ్స్. ఎగ్జాక్ట్గా 2 హెడ్స్ రావాలి. అది ఎప్పుడు వస్తుంది? హెచ్హెచ్టి, రైట్? టిహెచ్హెచ్, రైట్? హెచ్టిహెచ్, రైట్? ఇంకా మనకి 2 హెడ్స్ ఎక్కడ ఉన్నాయి? ఆప్షన్ 2 హెడ్స్ ఆప్షన్ ఇంకా లేవు, రైట్? సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ ఈవెంట్ ఈ వచ్చి ఎన్ని? 1 2 and 3, రైట్? ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ 8 అని మనం ఆల్రెడీ చెప్పాం. నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ 8. సో ప్రాబిలిటీ ఇప్పుడు డెఫినేషన్ ప్రకారం ఏమవుతుంది? 3/8. Probability of getting exactly 2 heads is 3/8. Understood? A bag contains 20 discs which are numbered from 1 to 20. If one disc is drawn at random from the bag, find the probability that it is an even number, it is a prime number, it is a multiple of 5 and it is a 2-digit odd number. ఈ ప్రాబ్లం ఫస్ట్ సాల్వ్ చేయడానికి మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఏ బ్యాగ్ కంటైన్స్ 20 డిస్క్స్ అన్నారు, రైట్? ఆ డిస్క్ మీద ఏమేమి నెంబర్స్ ఉన్నాయి? 1 నుంచి 20 వరకు నెంబర్స్ రాసున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా ఉన్నాయి డిస్క్లు, ఇవి ఒక బ్యాగ్లో ఉన్నాయి, రైట్? లెట్స్ సే దాట్ యాక్చువల్గా మనకి ఇలా బ్యాగ్లో ఉన్నట్టు ఆర్డర్లో ఉన్నట్టు చూపిస్తున్నాం, కానీ ఇలా ఆర్డర్లో లేవు, ర్యాండమ్గా ఉన్నాయి. అంటే యూ షఫుల్ దీస్ అండ్ పిక్ 1 డిస్క్ ఎట్ ర్యాండమ్. అంటే కళ్ళు మూసుకుని బ్యాగ్లో చేయబెట్టి ఒక డిస్క్ని ర్యాండమ్గా పిక్ చేస్తే అది పిక్ చేసింది ఈవెన్ నెంబర్ అవ్వడానికి ఎంత ప్రాబిలిటీ ఉంది, పిక్ చేసిన నెంబరు ప్రైమ్ నెంబర్ అవ్వడానికి ఎంత ప్రాబిలిటీ ఉంది, పిక్ చేసిన నెంబరు మల్టిపుల్ ఆఫ్ 5 అవ్వడానికి ఎంత ప్రాబిలిటీ ఉంది, అండ్ పిక్ చేసిన నెంబర్ 2-digit ఆడ్ నెంబర్ అవ్వడానికి ఎంత ప్రాబిలిటీ ఉంది. ఇది క్వశ్చన్, రైట్? సో ప్రాబిలిటీ డెఫినేషన్ ఏమని చెప్తుందంటే ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈ ఈజ్ డిఫైన్డ్ యాజ్ పి ఆఫ్ ఈ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్, రైట్? ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం కళ్ళు మూసుకుని ఇందులోండి ఈ బ్యాగ్లోండి ఒక డిస్క్ని బయటికి తీసామనుకోండి, అది 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు,
అలాగే 20 వరకు నెంబర్స్ రాసున్న డిస్క్స్లో ఏ డిస్క్ అయినా అవ్వచ్చు, రైట్? అంటే ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి అంటే 1 నుంచి 20 వరకు నెంబర్స్ ఉన్న డిస్క్ ఏదైనా కావచ్చు, రైట్? సో నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని అంటే 1 2 3 4 5 ఇలా లెక్కేస్తే 20. సో నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ వచ్చి 20. అంటే ఈ 20 నెంబర్స్ ఉన్న డిస్క్లు ఉన్నాయి కదా, ఆ డిస్క్లో ఏది తీసినా కానీ ఒక అవుట్కమ్. అలా తీయడం అనేది వన్ అవుట్కమ్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్, రైట్? 1 తీయొచ్చు, 2 తీయొచ్చు, అలా 20 వరకు ఏ నెంబర్ ఉన్న డిస్క్ అయినా తీయొచ్చు. కాబట్టి మనకి ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏవైతే పాసిబుల్, 21 అనేది పాసిబుల్ కాదు, రైట్? 21 అనే డిస్క్ లేనే లేదు. సో ఎన్ని పాసిబుల్ అంటే నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఇస్ 20. ఎందుకు అంటే 1 నుంచి 20 వరకు ఉన్న నెంబర్స్లో ఏదైనా పిక్ చేయగలుగుతాం కాబట్టి మనం, రైట్? నౌ న్యూమరేటర్కి వస్తే అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెంట్ ఈ అంటే ఏంటో డిఫైన్ చేయాలి. ఇక్కడ ఏంటి, ఈవెన్ నెంబర్ కావాలి అంటున్నారు. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దాట్ యు గెట్ ఈవెన్ నెంబర్? మనకి ఇక్కడ చూస్తే కనుక ఈవెన్ నెంబర్స్ 20 వరకు ఉన్న ఈవెన్ నెంబర్స్ చూస్తే 2, లెట్ మీ ఎరేజ్ దీస్ థింగ్స్ ఫస్ట్. ఈవెన్ నెంబర్స్ చూడండి, 2 4 6 8 10 12 14 16 18 and 20, రైట్? దీస్ ఆర్ ద ఈవెన్ నెంబర్స్. మనం ర్యాండమ్గా కళ్ళు మూసుకుని ఒక డిస్క్ పిక్ చేసినప్పుడు ఈ డిస్క్లో మనం ఇప్పుడు మార్క్ చేసిన డిస్క్లు ఏవైతే ఉన్నాయో ఆ డిస్క్లో ఏది వచ్చినా కానీ ఈ పర్టికులర్ ఈవెంట్ అనేది జరుగుతుంది. ఏంటి ఈవెంట్? ఈవెన్ నెంబర్ అనేది పిక్ చేయడం అనేది ఈవెంట్, రైట్? సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? ఈ నెంబర్స్లో ఏ నెంబర్ ఉన్న డిస్క్ని పిక్ చేసినా కానీ అది అవుట్కమ్ ఫేవరబుల్ టు పికింగ్ ద ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ అనేది ఈవెంట్ అనుకుంటే కనుక, ఈవెన్ నెంబర్ని పిక్ చేయడం అనేది ఈవెంట్ అనుకుంటే కనుక దానికి ఫేవరబుల్గా ఉన్నవి ఏంటి అంటే 2 పిక్ చేయడం, 4 పిక్ చేయడం, 6 పిక్ చేయడం, 8 10 అలాగా 20 వరకు ఉన్న ఈవెన్ నెంబర్స్ని పిక్ చేయడం, రైట్? అయితే మనకు కావాల్సింది ఏంటి, నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ అన్నారు. అంటే అప్పుడు వీ హ్యావ్ టు కౌంట్ ఆల్ దీస్ నెంబర్స్ 1 2 3 4 5 6 7 8 9 10, రైట్? సో టోటల్ 10 నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఆర్ ఫేవరబుల్ టు ఈవెన్ నెంబర్ అనే ఈవెంట్, రైట్? ఫేవరబుల్ అవుట్కమ్స్ 10. సో ఇప్పుడు ప్రాబిలిటీని డిఫైన్ చేయొచ్చు. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అన్ ఈవెన్ నెంబర్ ఈజ్ 10 డివైడెడ్ బై 20, దట్ ఈస్ ఈక్వల్ టు హాఫ్. మనం కళ్ళు మూసుకుని కనుక ఒక డిస్క్ని పిక్ చేస్తే ఈవెన్ నెంబర్ అవ్వడానికి ఛాన్స్ ఎంత ఉంది అంటే హాఫ్. ఆడ్ నెంబర్ అవ్వడానికి కూడా హాఫే ఛాన్స్ ఉంటుంది. అండర్స్టూడ్? ఫస్ట్ పార్ట్ ఈస్ డన్. నౌ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ యు సెలెక్టెడ్ నెంబర్ ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్? సో ఇక్కడ ఈవెంట్ ఈ అనేది ఏంటి, సెలెక్టింగ్ ఎ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి చూడండి, 2 3 5 7 11 13 17 and 19, రైట్? ఇవేనా ప్రైమ్ నెంబర్స్? సో ఈ నెంబర్స్లో ఏ నెంబర్నైనా మనం కళ్ళు మూసుకొని పిక్ చేస్తే గనక, ఓకే, ఈ ప్రైమ్ నెంబర్ని పిక్ చేయడం అనే ఈవెంట్ అక్కర్ అవుతుంది, రైట్? సో అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ ఆర్ 2 3 5 7 11 13 17 and 19, రైట్? సో లెట్స్ మార్క్ దెమ్. ప్రైమ్ నెంబర్స్ వచ్చి 2 3 5 7 11 13 17 and 19, రైట్? ఇవి అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ. నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ కావాలి కదా, అంటే ఇట్లా కౌంట్ చేయాలి 1 2 3 4 5 6 7 8, రైట్? సో నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ ఇన్ దిస్ పర్టికులర్ కేస్ ఈజ్ ప్రైమ్ నెంబర్, దట్ ఈస్ 8. సో ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఎ ప్రైమ్ నెంబర్ ఏమవుతుంది, 8/20, దట్ ఈస్ ఈక్వల్ టు 2/5, రైట్? లెట్స్ నోట్ ఇట్ డౌన్. Then what is the probability that you select a number that is multiple of 5, right? మనకి ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్నో తెలుసు. నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ 20, ఎందుకంటే టోటల్ 20 నెంబర్ ఆఫ్ డిస్క్స్ ఉన్నాయి కాబట్టి, రైట్?
మల్టిపుల్స్ ఆఫ్ 5ని పిక్ చేయాలంటే మనకి ఏమేమి అవుట్కమ్స్ ఫేవరబుల్? 5ని పిక్ చేస్తే అవుట్కమ్ మల్టిపుల్స్ ఆఫ్ 5 పిక్ అవుతుంది. 10, 15, 20 రైట్? ఈ 5 కాయిన్స్‌లో ఈ 5 డిస్క్స్‌లో ఏ డిస్క్‌ని పిక్ అయినా గానీ మనకు ర్యాండమ్‌గా పిక్ చేసినప్పుడు ఈ పర్టిక్యులర్ ఈవెంట్ అనేది అక్కర్ అవుతుంది. రైట్? సో దీస్ ఆర్ ద అవుట్కమ్స్ ఫేవరబుల్ టు event E, right? These are the multiples of 5, 5, 10, 15, 20, right? So number of outcomes favorable to event E annappudu 1, 2, 3, 4, right? Let's write that. So probability now is going to be 4 by 20, right? Probability of getting a multiple of 5 is 4 by 20, that is equal to 1 by 5, right? Let us note it down. Now, what is the probability that you select a 2-digit odd number? Okay, ఇప్పుడు 2-digit odd numbers అంటే 11 అనేది 2-digit odd number, 13, 15, 17, 19, రైట్? ఈ 5 డిస్క్స్లో ఏదైనా ర్యాండమ్గా పిక్ చేసినప్పుడు ఈ 5 డిస్క్లో ఒకటి వస్తే మనకి ఈ 2-digit odd నెంబర్ని సెలెక్ట్ చేయడం అనే ఈవెంట్ అక్కర్ అవుతుంది. రైట్? ఈవెంట్ ఈ అనేది అది అనుకుంటే కనుక అవుట్కమ్స్ ఫేవరబుల్ ఏంటి? 2-digit odd numbers 11, 13, 15, 17, 19, right? Number of outcomes favorable ఏంటి? 1, 2, 3, 4, 5, total 5 number of outcomes favorable to event E, right? So probability ఏమవుతుంది? Favorable outcomes divided by all possible outcomes, that is 5 by 20, that is equal to 1 by 4. So probability of getting a 2-digit odd number is 1 by 4. Understood? A bag contains 5 red and 8 white balls. If a ball is drawn at random from the bag, what is the probability that it will be a white ball and it will not be a white ball? మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 రెడ్ బాల్స్ ఉన్నాయి, రైట్? అండ్ 8 వైట్ కలర్ బాల్స్ ఉన్నాయి ఒక బ్యాగ్లో, రైట్? లెట్స్ సే దట్ దిస్ ఈజ్ యువర్ బ్యాగ్. మనం ర్యాండమ్గా ఈ బాల్స్ అన్నిటిని షఫిల్ చేసేసేసి బ్యాగ్లో ర్యాండమ్గా కళ్ళు మూసుకుని ఒక బాల్ని పిక్ చేస్తాం అనుకోండి. దెన్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ యూ విల్ బి పికింగ్ ఏ వైట్ కలర్ బాల్ అండ్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ యూ విల్ నాట్ బి పికింగ్ ఏ వైట్ కలర్ బాల్, రైట్? సో ఫస్ట్ ప్రాబిలిటీ డెఫినేషన్ ఏమని చెప్తుంది? ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ, దట్ ఈస్ పి ఆఫ్ ఈ, ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. ఓకే, మనకి ఈ ఎక్స్పెరిమెంట్లో ఏం చేస్తున్నాం? ర్యాండమ్గా ఒక బాల్ని పిక్ చేస్తున్నాం. ఆ పిక్ చేసే బాల్ ఈ రెడ్ కలర్ బాల్ అవ్వచ్చు, లేకపోతే ఈ రెడ్ కలర్ బాల్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, లేకపోతే ఇది అవ్వచ్చు. ఇలా వీటిలో ఏది పిక్ చేసినా కానీ ఒక అవుట్కమ్ అవుతుంది. అలాంటివి ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి అంటే ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5 ప్లస్ 8, రైట్? సో ఇక్కడ ఈవెంట్ ఈ అనేది గెటింగ్ ఏ వైట్ కలర్ బాల్ అనుకుంటే దాంతో సంబంధం లేకుండా నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి? 5 ప్లస్ 8, దట్ ఈస్ ఈక్వల్ టు 13. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం అనుకున్నాం అనుకోండి. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దాట్ యూ విల్ గెట్ ఏ వైట్ కలర్ బాల్ అన్నాం కదా. ఈవెంట్ ఈ అనే దాన్ని నేనేమని డిఫైన్ చేస్తున్నాను అంటే గెటింగ్ ఏ వైట్ కలర్ బాల్ అని డిఫైన్ చేస్తున్నాను. ఓకే, వైట్ కలర్ బాల్ రావడానికి ఆప్షన్ ఏంటి? వాట్ ఈస్ ద ప్రాబిలిటీ అంటే కనుక ఈ వైట్ కలర్ బాల్ని సెలెక్ట్ చేసినా మనకి ఈ పర్టికులర్ ఈవెంట్ అనేది అక్కర్ అవుతుంది. ఈ బాల్ని సెలెక్ట్ చేసినా ఈ ఈవెంట్ అక్కర్ అవుతుంది. ఈ బాల్ని సెలెక్ట్ చేసినా ఈ ఈవెంట్ అక్కర్ అవుతుంది. ఈ బాల్ని సెలెక్ట్ చేసినా దీన్నైనా 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 అంటే ఈ 8 వైట్ కలర్ బాల్స్ ఉన్నాయి కదా, వీటిలో దేన్ని సెలెక్ట్ చేసినా కానీ గెటింగ్ ఏ వైట్ కలర్ బాల్ అనే ఈవెంట్ అక్కర్ అవుతుంది. అంటే నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు దిస్ పర్టికులర్ ఈవెంట్ ఈ అన్నప్పుడు ఏమని చెప్తాం? 8 అని చెప్తాం. ఎందుకు? వైట్ కలర్ బాల్స్ 8 ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 8 అవుతాయి. ఓకే, సో ప్రాబిలిటీ ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్, కాబట్టి 8 డివైడెడ్ బై 13 ఈజ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ వైట్ కలర్ బాల్.
right? Let us note this. Now మనకి what is the probability that the ball selected is not a white color ball? ఇది కనుక్కోవాలి, రైట్? ఇక్కడ ఈవెంట్ ఈ అని ఉంది కదా, దాన్ని ఏమన్నాం? ఫస్ట్ గెటింగ్ ఏ వైట్ కలర్ బాల్ అనేది ఈవెంట్ ఈ అన్నాం. ఇక్కడికి వచ్చేసరికి నాట్ ఏ వైట్ బాల్. నాట్ ఏ వైట్ బాల్ అంటే నాట్ ఈవెంట్ ఈ, రైట్? నాట్ ఏ వైట్ బాల్ అన్నప్పుడు we don't want to have this event E to occur, right? That's why I can write it as not event E. దాన్ని ఈ బార్ అని కూడా రాస్తారు. ఓకే, మనకి ప్రాబిలిటీలో కాన్సెప్ట్ ఏంటంటే ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ నాట్ ఈ ఈక్వల్ టు 1. అంటే ఒక ఈవెంట్ జరగడానికి ప్లస్ జరగకపోవడానికి, ఓకే, సమ్ ఎంత? ప్రాబిలిటీ సమ్ అంటే 1. ఓకే, అంటే పి ఆఫ్ ఈ మనకు తెలుసు కాబట్టి పి ఆఫ్ నాట్ ఈ మనం ఇప్పుడు కనుక్కోవచ్చు, రైట్? పి ఆఫ్ ఈ వాల్యూ ఎంత? 8/13. పి ఆఫ్ నాట్ ఈ అంటే ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెటింగ్ ఏ వైట్ కలర్ బాల్, రైట్? సో పి ఆఫ్ నాట్ ఈ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఈ అని రాస్తే కనుక, ఓకే, పి ఆఫ్ నాట్ ఈ ఈక్వల్ టు 1 మైనస్ 8/13, రైట్? దీన్ని ఎలా రాయొచ్చు? 1/1 మైనస్ 8/13 అంటే కనుక 13 ఇంటూ 1 మైనస్ 8 ఇంటూ 1, రైట్? సో దిస్ ఈజ్ 5/13. 13 minus 8/13 equal to 5/13. So probability of not getting a white color ball is 5/13. ఈ ఫార్ములా యూస్ చేసి కనుక్కోవచ్చు. అదర్వైజ్ ఈ ప్రాబ్లంలో మీరు చూస్తే కనుక రెడ్ కలర్ బాల్స్ ఉన్నాయి, వైట్ కలర్ బాల్స్ ఉన్నాయి, రైట్? నాట్ ఏ వైట్ బాల్ అంటే దాని మీనింగ్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ యూ గెట్ ఏ రెడ్ కలర్ బాల్ అని మీనింగ్, రైట్? నాట్ ఏ వైట్ బాల్ అంటే ఈ పర్టికులర్ కేసులో చూస్తే మనకి ఓన్లీ రెడ్ అండ్ వైటే ఉన్నాయి కాబట్టి వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ యూ విల్ బి గెటింగ్ ఏ రెడ్ కలర్ బాల్, రైట్? రెడ్ కలర్ బాల్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అంటే కనుక ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయి? 1 2 3 4 5, రైట్? 5/13 అవుతుంది. అలా చేసినా కరెక్టే, ఇలా ఈ ఫార్ములా యూస్ చేసినా కరెక్టే, రైట్? కానీ చాలాసార్లు ఇలాంటి ఫార్ములాని యూస్ చేయడం వల్ల మనకి ప్రాబ్లం ఈజీ అవుతుంది. అండర్స్టూడ్? One card is drawn from a well-shuffled deck of 52 cards. Find the probability of getting a king of red color, a face card, the jack of hearts, a red face card, a spade, the queen of diamond. ఇది క్వశ్చన్. మనకు చూస్తే కనుక a well-shuffled deck of 52 cards ఉన్నాయి. వాటిలోండి 1 కార్డ్ని డ్రా చేస్తున్నాం. అలా డ్రా చేస్తే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ టు గెట్ ఆల్ దీస్, అది మనం కనుక్కోవాలి, రైట్? సో 52 కార్డ్స్ ఉంటాయి కదా ప్లేయింగ్ కార్డ్స్ డెక్లో, వాటిని ఒక ఆర్డర్లో అరేంజ్ చేస్తాం అనుకోండి, దే లుక్ లైక్ దిస్. ఓకే, దీన్ని ఏ అని రాస్తుంది కదా, ఏస్ అంటాం. 2 3 4 5 6 7 8 9 10. జే అని ఉంది కదా, జాక్ అంటాం. క్యూ ఉన్నదాన్ని క్వీన్, కే ఉన్నదాన్ని కింగ్ అంటాం. ఓకే, సో టోటల్ చూస్తే కనుక ఈ రోలో 13 కార్డ్స్ ఉన్నాయి, రైట్? ఈ పర్టికులర్ సింబల్ని క్లబ్ సింబల్ అంటాం. ఓకే, ఈ రోలో కూడా 13 కార్డ్స్ ఉంటాయి. ఈ సింబల్ని స్పేడ్ సింబల్ అంటాం. ఈ రోలో కార్డ్స్ చూస్తే కనుక రెడ్ కలర్లో ఉన్నాయి. ఈ సింబల్ని హార్ట్ సింబల్ అంటాం. ఓకే, ఈ రోలో చూస్తే డైమండ్ సింబల్ ఉంది రెడ్ కలర్. మీరు చూస్తే కనుక ఈ 3 కార్డ్స్ ఉన్నాయి కదా, జాక్, క్వీన్ అండ్ కింగ్, వీటి మీద సమ్ ఫేసెస్ ఉన్నాయి, రైట్? క్వీన్ సింబల్, కింగ్ సింబల్, జాక్ సింబల్ ఉన్నాయి, రైట్? వీటిని ఫేస్ కార్డ్స్ అంటాం. అర్థమైందా? మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి రోలో 13 కార్డ్స్ ఉన్నాయి. ఓకే, అంటే 13 క్లబ్స్ ఉంటాయి, 13 స్పేడ్స్ ఉంటాయి, 13 హార్ట్స్, 13 డైమండ్స్ ఉంటాయి, రైట్? ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే కనుక మీకు క్లబ్స్ అన్నీ బ్లాక్ కలర్లో ఉంటాయి. ఓకే, స్పేడ్స్ కూడా బ్లాక్ కలర్లో ఉంటాయి, హార్ట్స్ రెడ్లో ఉంటాయి, డైమండ్స్ రెడ్లో ఉంటాయి. అర్థమైందా? నౌ యూ హ్యావ్ టు
లుక్ ఎట్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ కింగ్ ఆఫ్ రెడ్ కలర్ అన్నారు అనుకోండి. ఓకే, నౌ ప్రాబిలిటీ డెఫినేషన్ ఏం చెప్తుందో చూడండి. ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈ ఈజ్ దట్ ఈస్ పి ఆఫ్ ఈ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. ఇక్కడ ఎక్స్పెరిమెంట్ ఏంటి? డ్రాయింగ్ వన్ కార్డ్ ఫ్రమ్ వెల్ షఫిల్డ్ డెక్ ఆఫ్ 52 కార్డ్స్. ఇక్కడైతే ర్యాండమ్గా లేవు, ఒక ఆర్డర్లో చూపించాం, కానీ మనకి ర్యాండమ్గా షఫిల్ చేస్తాం. అలా షఫిల్ చేసినప్పుడే దాన్ని వెల్ షఫిల్డ్ డెక్ అంటాం. ఓకే, అలా ర్యాండమ్గా షఫిల్ చేసి ఉన్న కార్డ్స్లో అండి ఒక కార్డ్ని పిక్ చేస్తే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ యూ విల్ గెట్ ఇట్ యాజ్ ఎ కింగ్ ఆఫ్ రెడ్ కలర్? అది క్వశ్చన్, రైట్? అంటే ఇక్కడ ఈవెంట్ ఈ అనే దాన్ని ఫస్ట్ డిఫైన్ చేయాలి. నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ అండ్ నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి? డ్రాయింగ్ వన్ కార్డ్ ఫ్రమ్ వెల్ షఫిల్డ్ డెక్. ఇప్పుడు ఈ పర్టికులర్ కార్డ్ పిక్ అయింది అనుకోండి, మనకి అదొక అవుట్కమ్. ఈ కార్డ్ పిక్ అయింది అనుకోండి, అదొక అవుట్కమ్. ఈ కార్డ్ పిక్ అయింది అనుకోండి, అదో అవుట్కమ్. అలా చూస్తే కనుక టోటల్ 52 కార్డ్స్ ఉన్నాయి కాబట్టి 52 డిఫరెంట్ అవుట్కమ్స్ ఆర్ పాసిబుల్. ఓకే, నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అన్నప్పుడు 52 అవుతుంది. ఎందుకు? టోటల్ 52 కార్డ్స్ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెంట్ ఈ అనేది ఏంటో డిఫైన్ చేయాలి. ఓకే, ఈవెంట్ ఈ ఏంటి? డ్రాయింగ్ ఎ కింగ్ ఆఫ్ రెడ్ కలర్. కింగ్ ఆఫ్ రెడ్ కలర్ ఉన్న కార్డుని డ్రా చేయడం అనేది ఈవెంట్ ఈ. ఓకే, నౌ లుక్ ఎట్ దిస్. ఈ పర్టికులర్ కార్డ్ కింగ్ ఆఫ్ రెడ్ కలర్ ఉంది, ఈ పర్టికులర్ కార్డ్ కింగ్ ఆఫ్ రెడ్ కలర్ ఉంది, రైట్? అంటే దేర్ ఆర్ ఓన్లీ 2 కార్డ్స్ దట్ హ్యావ్ గాట్ కింగ్ విత్ రెడ్ కలర్, రైట్? ద నెంబర్ ఆఫ్ కార్డ్స్ విత్ రెడ్ కలర్ కింగ్ ఇన్ ద డెక్ ఇస్ 2. సో ఈ పర్టికులర్ కార్డ్ పిక్ అయింది అనుకోండి, మనకి ఒక ఫేవరబుల్ అవుట్కమ్ ఫర్ దిస్ పర్టికులర్ ఈవెంట్. ఈ కార్డ్ సెలెక్ట్ అయితే అనదర్ ఫేవరబుల్ అవుట్కమ్. సో టోటల్ ఎన్ని ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి ఈ పర్టికులర్ ఈవెంట్ అవ్వడానికి? 2 ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి, రైట్? సిన్స్ దేర్ ఆర్ 2 ఫేవరబుల్ అవుట్కమ్స్, ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ 52 కాబట్టి మనం ప్రాబిలిటీని ఎలా డిఫైన్ చేయొచ్చు? 2 divided by 52, that is 1/26. So to answer the question, you say that probability of drawing out red color king is 1/26. Understood? Now let's look at what is the probability of getting a face card. ఓకే, ఈవెంట్ ఈ అనేది ఏంటి? ఇక్కడ డ్రాయింగ్ ఎ ఫేస్ కార్డ్. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి? అసలు ఫేస్ కార్డ్స్ ఏమున్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. దెర్ ఆర్ 12 ఫేస్ కార్డ్స్. ఇందాకే చెప్పాం కదా, జాక్, క్వీన్, కింగ్ వీటి మీద ఫేసెస్ ఉన్నాయి కాబట్టి వాటిని ఫేస్ కార్డ్స్ అంటాం. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి డెక్లో? మనకి 12 ఉన్నాయి. అంటే ఈ 12 కార్డ్స్లో ఏ కార్డ్ పిక్ అయినా కానీ మనకి ఈ పర్టికులర్ ఈవెంట్ అనేది అక్కర్ అవుతుంది, రైట్? డ్రాయింగ్ ఏ ఫేస్ కార్డ్ అనేది ఈవెంట్ అనుకుంటే కనుక ఈ 12 కార్డ్స్ సెలెక్ట్ అయినప్పుడు ఈ 12 కార్డ్స్లో ఏ కార్డ్ సెలెక్ట్ అయినా ఒక ఫేవరబుల్ అవుట్కమ్. అంటే టోటల్ ఎన్ని ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి? 12 ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి. అండ్ వీ నో ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈజ్ 52. ఎందుకు? టోటల్గా 52 కార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఈ 52 కార్డ్స్లో ఏ కార్డ్ సెలెక్ట్ అయినా ఒక అవుట్కమ్ పాసిబుల్ కాబట్టి ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈజ్ 52 అండ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 12. సో ప్రాబిలిటీ ఏమవుతుంది? 12 divided by 52, that is 3/13, right? Now we can say that probability of drawing out a face card is 3/13. Let's look at what is the probability of getting jack of hearts. ఈవెంట్ ఈ అనేది ఏమవుతుంది ఇక్కడ? డ్రాయింగ్ ఎ జాక్ ఆఫ్ హార్ట్స్. ఓకే, జాక్ అయి ఉండాలి, హార్ట్ సింబల్ ఉండాలి. ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? హార్ట్ సింబల్ ఉండి జాక్ అవేది ఓన్లీ 1 కార్డ్ ఉంది, రైట్? సో నెంబర్ ఆఫ్ జాక్ ఆఫ్ హార్ట్స్ ఇన్ ద డెక్ ఈజ్ 1. ఈ పర్టికులర్ కార్డ్ పిక్ అయితేనే మనకి ఫేవరబుల్ అవుట్కమ్ అండ్ ఈ ఈవెంట్ అక్కర్ అవుతుంది, రైట్? సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ దిస్ ఈవెంట్ ఈజ్ 1. ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈజ్ 52. సో ప్రాబిలిటీ ఏమవుతుంది? 1 divided by 52. So to answer the question, probability of drawing out a jack of hearts is 1/52. Understood? Now let's look at what is the probability of getting a red face card. ఈవెంట్ ఈ ఏమవుతుంది ఇక్కడ? గెటింగ్ ఎ రెడ్ ఫేస్ కార్డ్ అనేది ఈవెంట్ ఈ. మీరు చూస్తే కనుక రెడ్ కలర్ కార్డ్స్ ఇక్కడ ఉన్నాయి, ఫేస్ కార్డ్స్ ఈ కాలమ్స్లో ఉన్నాయి, రైట్?
రెడ్ కలర్ ఫేస్ కార్డ్స్ ఏమున్నాయంటే 1 2 3 ఇక్కడ ఈ రోలో 1 2 3 ఇక్కడ ఈ రోలో, రైట్. టోటల్ రెడ్ కలర్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి? 6, రైట్. ఈ 6 కార్డ్స్లో ఏ కార్డ్స్ పిక్ అయినా కానీ మనకి ఈ పర్టికులర్ ఈవెంట్ అవుతుంది కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి? 6. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 6. ఏంటి అది? జాక్ విత్ హార్ట్, క్వీన్ విత్ హార్ట్, కింగ్ విత్ హార్ట్. ఈ 3 కార్డుల్లో ఏదొచ్చినా, జాక్ విత్ డైమండ్, క్వీన్ విత్ డైమండ్, కింగ్ విత్ డైమండ్, ఈ 3 కార్డ్స్లో ఏవొచ్చినా, అంటే టోటల్ 6 కార్డ్స్ ఉన్నాయి ఫేవరబుల్ అవుట్కమ్స్ని ఇవ్వడానికి. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆర్ 6 and all possible outcomes is 52. That's why the probability is going to be 6 by 52, that is 3 by 26. So probability of drawing out a red color face card is 3 by 26. Understood? Now let's look at what is the probability of getting a spade. Event E enti? Drawing a spade anedi event E. Okay? ఈ రోలో ఉన్న కార్డ్స్ ఏ కార్డ్ పిక్ అయినా మనకి ఒక స్పేడ్ వస్తుంది, రైట్. అంటే టోటల్ స్పేడ్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి మీరు చూస్తే, ఒక రోలో 13 కార్డ్స్ ఉంటాయని చెప్పాను కదా. సో టోటల్ స్పేడ్ కార్డ్స్ ఎన్ని? 13. నెంబర్ ఆఫ్ స్పేడ్స్ ఇన్ ద డెక్ ఇస్ 13. ఈ 13 కార్డ్స్లో ఏ కార్డ్ సెలెక్ట్ అయినా కానీ ఒక ఫేవరబుల్ అవుట్కమ్ అవుతుంది కాబట్టి ఈ పర్టికులర్ ఈవెంట్ అక్కర్ అవుతుంది కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ దిస్ పర్టికులర్ ఈవెంట్ ఇస్ 13, రైట్. ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ 52. ఎందుకు 52? టోటల్ కార్డ్స్ ఉన్నాయి కాబట్టి. Now the probability is going to be 13 divided by 52, that can be written as 1 by 4. So probability of getting a spade out is 1 by 4. అంటే మనం కళ్ళు మూసుకుని ఈ కార్డ్స్ నుంచి 4 కార్డ్స్ తీస్తే కనుక there is a chance that you will get 1 card with spade. అర్థమైందా? Now let's look at this. What is the probability of getting a queen of diamond? Event E అనేది ఏమవుతుంది? Drawing a queen of diamonds is the event, right. Queen ఈ కాలంలో ఉంది, డైమండ్స్ ఈ రోలో ఉంది, అంటే ఓన్లీ there is one card that has got diamond and queen, right. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి ఈ పర్టికులర్ ఈవెంట్కి అంటే ఓన్లీ 1 కార్డ్ పిక్ అయినప్పుడే ఈ పర్టికులర్ ఈవెంట్ అక్కర్ అవుతుంది కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ for this event is 1, right. Probability ఇప్పుడు ఏమవుతుంది? All possible outcomes 52 కాబట్టి probability is going to be 1 by 52. So we can say that probability of drawing out a queen of diamonds is 1 by 52. Understood?